శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మెరుగైన ఫలితాలు అందుకోబోతున్నారు. గెట్ రెడీ. చాలా రోజులుగా పడుతున్నటువంటి అష్టమ శని ఇబ్బందులన్నీ పడ్డారు కదా, మార్చి వరకు అన్ని యోగాలు జరగబోతున్నాయి. జాక్పాట్ ఇయర్గా మీరు అనుకోవచ్చు. కుజుడు ఈ నెల బలహీన స్థితిలో ఉంటాడు. మొదటి ఇంట్లో బలమైన కుజుడు, మొదటి అర్ధ భాగంలో 5వ ఇంటిపైన బృహస్పతి మంచిది, లాభగ్రహానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఆర్థిక సమస్యలకు సంబంధించిన కొన్నిసార్లు అన్నిటిని తొలగించి అదృష్టంలో తీసుకెళ్తాడు. అన్నింటా విజయం పొందుతారు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే కర్కాటక రాశి వారికి, మీరు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి, విజయం అంతా మీ ఇంట్లో ఉంటుంది. ఆ ఒక్కటే మీకు కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఎదుటి వారు ఎంతటి వారనే తోలనాడతారు. మీరు వాళ్ళు ఎలా అయినా మాట్లాడేస్తారు, సారీ కూడా చెప్పరు మీరు. అదే మీకున్న గొప్పతనం. కాబట్టి కొంచెం ఈ నోరు అదుపులో పెట్టుకుంటే అదృష్ట లక్ష్మి మీ ఇంటి ముందర ఉంటుంది. మీరు అన్నింటి విజయం పొందుతారు. కొత్త కార్యక్రమాలకి సానుకూలంగా ఉంటాయి. మీ ప్రయత్నాలు అన్నీ ఏది ప్రయత్నం చేయండి, వ్యాపారం, ఉద్యోగం, విదేశీయానం, ఏమేమి చేయాలనుకుంటున్నారు, గృహ నిర్మాణం, అన్నిటికీ శుభం. సుదూర ప్రాంతాలు, విదేశాలకు ఉద్యోగం వెళ్ళాలనుకున్నారా, రెడీ. సుదూర ప్రాంతాల్లో ఉన్నారా, మీకు పర్మనెంట్ వీసా, గ్రీన్ కార్డ్ లాంటిదా, అది అవుతుంది. మీరు పదోన్నతి పొందుతారు, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పొందుతారు, గొప్ప స్థితిలో ఉంటారు. సివిల్స్ రాసే వాళ్ళకి ఇది ఒక మంచిదండి. విద్యార్థులకి మంచి అవకాశాల్లో ఉంటాయి. సంపాదన కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నాయి. వ్యాపారంలో పాత నిలవ ఉన్నటువంటి వస్తువులన్నీ అమ్ముడుపోతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, మల్టిపుల్ ప్లేస్లో మీ స్టోర్స్ ఓపెన్ చేయడం, విదేశీయ చేయడం, ఇండస్ట్రీస్ వారికి చాలా బాగుండడము, ఇండస్ట్రీ టూర్ చేయడము చాలా గొప్పగా జరుగుతుందండి. మీకు ఈ నెలలో మొదటి భాగంలో పై అధికారులు, ఉద్యోగం చేసే వాళ్ళకి చిన్న మాట పట్టింపు ఉన్నా కూడా మళ్ళీ అది గౌరవింపబడతారు. ఉద్యోగం చేసే వారికి, స్త్రీ పురుషులు ఎవరికైనా అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత రుణాలని తీర్చుకుంటారండి మీరు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఇది శుభం. పార్ట్నర్షిప్ గా ఉన్న వాళ్ళకి మధ్యలో తొలగినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లోకల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, చిట్ ఫండ్ ద్వారా కానీ, బ్యాంక్ రుణాలు కానీ ఈ నెల రాబోతున్నాయి. కోర్టు కేసులు ఉపశమనం దొరుకుతుంది, లేదా విజయం కూడా సాధిస్తారు. పిల్లలు, మీ యొక్క పిల్లలు ఇంట్లో వారికి వివాహం కానీ, ఉపనయనం కానీ, వారికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తే మహిళలకి, ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. కానీ మీ ఆరోగ్యం హెచ్చు తగ్గులుగా ఉంది. వాతావరణంలో మార్పు, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు, జ్వరము, దగ్గు ఇలాంటివి కనిపిస్తున్నాయి. వేడి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో హీట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి. యోగా మరియు వ్యాయామం కొనసాగించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీడియా రంగం వారు గెట్ రెడీ. చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఐటీ రంగం వారికి విదేశాలకు వెళ్ళడమో, లేదా మీకు ప్రమోషన్స్ రావడమో, మీకు మంచి క్లయింట్స్ దొరకడం, ఇవన్నీ జరగబోతున్నాయి. వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు రాబోతున్నాయి. రాజకీయ నాయకుడికి అద్భుతం పదవులు రాబోయే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల లక్కీ డేస్ ఎలా ఉందంటే మే 1, 3, 6, 9. అదృష్ట సంఖ్య 7 మరియు 9. మరి ఇంత గొప్పగా ఉన్నప్పుడు చంద్రాష్టమం కూడా ఉండాలి కదా. కొంచెం మనకు భయం ఉండాలంటే చంద్రాష్టమం, చంద్రుడి మీద కూర్చుంటాడు కాబట్టి, అష్టమంలో కూర్చున్నాడు కాబట్టి ఆ 2.5 రోజు ఇబ్బంది ఉంటుంది. మే 25, 2025 7:35 ఉదయం నుండి 22/5/2025 12:08 రాత్రి వరకు, మధ్యాహ్నం వరకు చంద్రాష్టం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరి దీనికి పరిహారం ఉందా అంటే ఉందండి. ఎందుకంటే మనకు జ్వరం లేకపోతే పారాసెటమాల్ వేసుకుంటామా అంటే కాదట. మనకు బాగా ఉన్నప్పుడు కూడా ఒక చిన్న పరిహారాలు, దైవ ప్రార్థనలు చేసుకోవాలి. గురువారంలో ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకోండి. తులసి దళంతో మాల వేయండి. దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా,
మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదం, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. చాలా చిన్న సౌమ్యమైనటువంటి మనస్తత్వం కలిగిన మీనరాశి మిత్రులారా, 7.5 శని ఉచ్చ స్థితిలో ఉంది. మీలోకి వచ్చి కూర్చున్నాడు శని భగవానుడు. నెత్తి మీద కూర్చున్నాడు, నాలుక మీద కూర్చున్నాడు, పాదాల మీద కూర్చున్నాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మీకు ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవడం, లేదా ఈ యొక్క ఫేషియల్కి సంబంధించి కెమికల్ రిలేటెడ్గా కొనుక్కునేవి, ఆభరణానికి సంబంధించినవి, లేదా అలంకార వాటి వల్ల రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త మీనరాశి మిత్రులారా. హెచ్చుతగ్గులు చాలా ఉంటుంది ఈ నెల. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ జీవితానికి కావలసిన ఒక మెట్టు ఎక్కేటప్పుడు వివాహం చేసుకునే వాళ్ళు జాగ్రత్త పడండి. కుజుడు బలహీనమైన 5వ ఇంట్లో ఉన్నాడు, శని 1వ ఇంట్లో ఉన్నాడు. రాహుకేతు శనిగ్రహాలు ఈ నెల మొదటి భాగం నుండి 2వ సగం ఉపశమనం అందిస్తున్నారు. కొత్త ప్రయత్నాలు పూర్తిగా మానుకోండి. అధికంగా ఏ ఇబ్బంది ఉండదు, ఇబ్బంది పెద్దగా ఉండదు, కానీ జాగ్రత్తగా ఉండి. సహోదరులతో ఖర్చులు రావచ్చు. ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధిత పనులు జాప్యం జరగవచ్చు. అకారణ ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం. సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసే వారికి చాలా మంచి సమయం. వ్యాపారులకు ఇది మంచి అనుకూలమైనటువంటి నెలగా చెప్పచ్చు. ఎందుకంటే గురు బాగా ఉన్నాడు. సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు ఏది ప్రారంభించకండి. బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. పెద్దవాళ్ళ సలహా తీసుకోండి. మీకు మాత్రమే తెలుసు అనుకోకండి, మీకు కూడా తెలుసు అనుకోండి. ఇది బాగా నోటీస్. మళ్ళీ చెప్తున్నాను, మీకు మాత్రమే తెలుసు అనుకోవడం అహం, మీకు కూడా తెలుసు అనడం సబ్జెక్ట్ నాలెడ్జ్. దాని ప్రకారంగా మీనరాశి వారు తెలుసుకోండి. ఉద్యోగం చేసే వారికి పై అధికారి నుండి, కింద పని వాళ్ళ దగ్గర నుండి సపోర్ట్ దొరుకుతుంది. ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు యోగం, చాలా యోగం, అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. వ్యాపారం చేస్తే స్త్రీలకి, ఎంటర్ప్రెనర్కి ఉన్నతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. ఇతరులు మీ విషయంలో జోక్యం కాకుండా చూసుకోండి. విద్యార్థులు మీరు కోరుకున్న విద్య చదవడం చాలా శ్రమించవలసి ఉంటుంది. చదువు కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు విదేశీ చదువు కోసం కాస్త వెయిట్ చేయండి. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు కాస్త బందగించే అవకాశాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం. కోర్టు కేసులు కాస్త వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి, లేదా కొన్నిసార్లు అపజయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ప్రయోగాలు ఏది ప్రారంభించకండి. ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు, వాగ్దానాలు చేయకండి, ఇబ్బంది పడతారు. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉన్నాయి. యాసిడిటీ లేదా అజీర్ణం ఇలాంటివి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కాలేయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలను జాగ్రత్త పడండి. రాజకీయ నాయకుడికి ఇది ఒక గడ్డు కాలం. సైలెంట్గా ఉండండి. ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. తస్మాత్ జాగ్రత్త. దస్తావేజులు జాగ్రత్త. షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకండి. వ్యవసాయదారులకి మిశ్రమం. మీడియా రంగం వారికి మిశ్రమం. ఇంకా ఐటీ రంగం వారికి స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. జాగ్రత్త. స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంది. సర్వీస్ సెక్టార్లో ఉన్న డాక్టర్, అడ్వకేట్స్, టీచర్స్, ప్రొఫెసర్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ వీళ్ళకందరికీ చాలా బాగుందని కూడా చెప్పచ్చు. సివిల్ సర్వీస్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా మంచి మంచి సమయం అని చెప్పచ్చు. మీకు అదృష్టమైనటువంటి రోజులు మే 1, 4, 6, 8, 11, 14 ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 1 మరియు 3. చంద్రాష్టమం మే 10 నుండి 11, 12, 13వ తారీఖున తెల్లవారుజామున వరకు ఉంటుంది. జాగ్రత్త పడండి. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం, నవగ్రహాలకి ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు తప్పదండి. అండి మాకు టైం లేదండి అంటే భగవంతుడు కూడా టైం లేదండి, ఆయన కూడా చాలా బిజీ. మీరు ప్రదక్షిణ చేయకపోతే మీకు పనిష్మెంట్ ఇస్తాడని కాదట, కాస్త ఉపశమనం. ఆ భగవంతుడి దగ్గర ఒక ప్రార్థన, ఒక రిక్వెస్ట్. మనం ఎవరి దగ్గర ప్లీజ్ అంటాం కదా, అలా అక్కడ పోయి భగవంతుడి దగ్గర ప్లీజ్ అండి, మనుషుల దగ్గర కాదు. ఖచ్చితంగా మీనరాశి మిత్రులారా, మీ ఆరోగ్యం జాగ్రత్త.
మీ నోరు అదుపులో ఉంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు మాత్రమే తెలుసు వేరు, మీకు తెలుసు వేరు. అది దాన్ని దృష్టిలో పెట్టుకోండి. శనేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి. కాస్మెటిక్స్కి దూరంగా ఉండండి. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క కులదైవం, ఇష్టదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో నెలకొకసారి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల మీకు 7:30 శని నడుస్తుంది. జమ్మి చెట్టు, శని భగవాను యొక్క చెట్టు. ఆ జమ్మి చెట్టే కరుంగాలి. దాన్ని మీరు తప్పకుండా ధరించండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడాను ఆరోగ్యంగా ఉంటారు, శని ప్రీతి పొందుతారు, అన్ని రకాలుగా విజయం సాధిస్తారు. ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు. ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా, మీరందరూ కూడాను ఐరారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని 18 అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోన తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు క్షేమంగా ఉంటారు. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయోస్తు.